గాయస్ ఇవాళ అయితే గణేష్కి డెకరేషన్లు అయితే అవుతున్నాయి, అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు అన్న డాడీ వర్క్ చేస్తున్నారు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. మళ్ళీ ఒకసారి నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే మా చిన్నోడు వీడియో తీస్తూ మాట్లాడాడు బాగానే, కానీ టీవీ కూడా ఆన్ చేసి పెట్టాడనమాట. సో ఆ వాయిస్ వీడి వాయిస్ ఓవర్లాప్ అయిపోతున్నాయి. మళ్ళీ ఎక్కడ కాపీ రైట్ వస్తుందేమో ఈ వీడియోకి అని చెప్పేసి వన్ వాయిస్ తగ్గించేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో డెకరేషన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాము, ఇంకా రెడీ చేస్తున్నాము. కొన్ని వుడెన్ తోటి కూడా రెడీ చేయించామన్నమాట. యాక్చువల్గా ఒక టెంపుల్ డిజైన్ లాగా అయితే అనుకుంటున్నాము. సో దానికోసమే మేము అన్నీ రెడీ అయితే చేస్తున్నాము. ఇక్కడైతే మెటీరియల్ తీసుకొచ్చేసి కార్డ్బోర్డ్స్ లేకపోతే ఫోమ్ షీట్స్ అంటారు కదా, ఫోమ్ బోర్డు ఫోమ్ షీట్స్ అలా అవి యూస్ చేసి మేమైతే డెకరేషన్ రిలేటెడ్ అన్నీ రెడీ అయితే చేస్తున్నాం అనమాట. ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే ఫోమ్ షీట్ అనమాట. సో ఫోమ్ షీట్ తోటి మేము గోపురం లాగా అయితే డిజైన్ చేసాము, రెడీ కూడా అయిపోయింది. దీనికి లాస్ట్లో గోల్డ్ స్ప్రే అయితే స్ప్రే చేసేస్తున్నాం అనమాట, మంచి లుక్ రావాలని. ఇంకా ఇక్కడ ఏదైతే ఇంట్లో ఇప్పుడు మేము డెకర్ చేద్దాం అనుకున్నాం కదా, ఈ స్పేస్ అనమాట. సో టీవీ పెట్టే స్పేస్ని టీవీ తీసేసి ఇక్కడైతే మేము ఇలా డెకర్ చేస్తున్నాము. ఇక్కడ చూడవచ్చు, మేము డోర్కి కూడా పెయింట్ వేస్తాం కదా, కానీ కొంచెం మంచి లుక్ రావాలని ఫ్లెక్సీ డిజైన్ చేసి మేము అది పేస్ట్ చేసామన్నమాట. ఒకసారి మీరేసి చూడవచ్చు ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇవన్నీ మెటీరియల్ అయితే పోయిన ఇయర్ యూజ్ చేసినవే అండి. సో మళ్ళీ దీన్ని కొంచెం రెనోవేట్ లాగా చేసి మళ్ళీ మంచిగా చేస్తున్నాం అనమాట. సో ఈ ప్లేస్ అనేది ఎప్పుడు మేము గణేశుడికే యూజ్ చేస్తాము. సో అట్లా డిజైన్ చేసుకొని కూడా మేము రెడీ చేస్తామన్నమాట. ఇంక ఇప్పుడు నైట్ 11:30 అలా అవుతుంది. అందరం ఇన్వాల్వ్మెంట్ ఉన్నామండి ఇక్కడ. మేము ఒక్కరమే చేస్తున్నట్టు కాదు, ఆఖరికి మా వినీత్ కూడా వచ్చి ఇక్కడ హెల్ప్ అయితే చేస్తున్నాడు అనమాట. చూడండి, ఇప్పుడు మేము గోపురం సెట్ చేసేస్తున్నాము. ఇంకా ఏదైతే చెక్కతోటి డిజైన్ చేయించానన్నా కదా బేస్, అది సపోర్ట్ లాగా యూస్ చేస్తున్నాం అనమాట. ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మా గణేషుని తీసుకురావడానికి అయితే పిల్లలైతే వెళ్ళిపోయారు. 1 day బిఫోరే తీసుకొచ్చేస్తాము. మేము బాబాయ్ ఆఫీస్లో పెట్టేస్తామన్నమాట, సీన్ బాబాయ్ ఆఫీస్లో. సో ఇక్కడ పెట్టినాక మేము మా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాము. సో ఇప్పుడు పిల్లలు ఈయన అయితే తీసుకురావడానికి వచ్చారనమాట ఆఫీస్కి. సో ఇక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేస్తామన్నమాట. మీరు ఒకసారి అయితే చూసేయండి. ఇంటికైతే గణపతి పప్ప వచ్చేసిండు. యాక్చువల్గా కార్లో తీసుకొద్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ తీయడానికి కష్టం అవుతుంది అని చెప్పేసి, పిల్లలకు కూడా మేనేజ్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆటోలో తీసుకొచ్చేసినాం అనమాట. సో ఎవరికి చూపించద్దు కాబట్టి శాల్వా కప్పేసి ఇంకా పైకి అయితే తీసుకొచ్చేస్తున్నాము. పైన డెకరేషన్ రెడీ అయిపోయింది, మీరు చూసారు. ఆఫ్ ది వరకే డెకరేషన్ రెడీ అయింది, ఇంకా మొత్తం అవ్వలేదన్నమాట. సో ఇంకా గణపతి వచ్చినాక ఇంకా అవన్నీ సెట్ చేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలని అయితే అనుకుంటున్నాము. గణేశుడు అయితే ఇంటికి వచ్చేసిండు అనమాట. సో మేమైతే అందరము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, గణేశుడు ఎట్లుంటాడో ఈసారి అని చూద్దామని. ఆల్రెడీ ఫోటోలు అయితే చూసాము, కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూడడం బాగుంటుంది కదా అని చెప్పేసి. సో చూసేయండి మీరు కూడా. సో మా బుజ్జి గణపతి షాప్లకు తీసుకొచ్చాము, యాజ్ వెల్ యాజ్ ఇంకా ఇంట్లోకి అనమాట. సో ఒక ప్లేస్ దగ్గర పెట్టేస్తున్నాము, ఆయన డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఒక ప్లేస్ చూసి అక్కడ పెట్టేసామన్నమాట. ఇప్పుడైతే డెకరేషన్ ఏదైతే ఆఫే కంప్లీట్ అయిపోయింది కదా, దాన్ని ఫుల్ కంప్లీట్ చేయాలి కదా, మళ్ళీ రేపు పండగ ఉంది. సో అందుకోసమే అని చెప్పేసి ఇంకా మొత్తం ఎక్కడైతే గోల్డ్ స్ప్రే ఎక్కడైనా తక్కువ ఉంటే అక్కడ మళ్ళీ గోల్డ్ స్ప్రే అనేది స్ప్రే చేసేసి ఇంకా మొత్తం ఫినిషింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఇట్లా ఒట్టి గోల్డ్ స్ప్రే తోటి అయితే అంత బాగుండదు కదా, కొంచెం ఇట్లా బెరుస్తుండాలి అని చెప్పేసి అయితే
మేము ఇట్లా వైట్ చెమ్కీస్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చామన్నమాట. సో అవన్నీ అయితే మేము అతకబెట్టామన్నమాట. నేను ఇంకా మా ఆయన పిల్లలు అందరం అండి, అందరం కలిసి చేస్తేనే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ గణేశుడి పండగ అంటేనే లైట్స్, ఫోకస్ లైట్స్ అనేది మెయిన్ అనమాట. సో అందుకోసం మొన్న మేము బేగం బజార్కి వెళ్తే సో కొన్ని లైట్స్ తీసుకొచ్చామన్నమాట, కలర్ఫుల్ లైట్స్ ఫోకస్కి. సో అవన్నీ ఇక్కడ సెట్ చేసేస్తున్నాడు అనమాట మా పిల్లలు, ఇంకా మా ఆయన ముగ్గురు కలిసి అయితే సెట్ చేసేస్తున్నారు. ఇంకా మీరు చూడవచ్చు ఇక్కడ నేను ఫెవికాల్ పెట్టేసి ఇట్లా చెమ్కీస్ ఏవైతే ఉంటాయి కదా అవి అతకబెట్టేస్తున్నాం అనమాట. సో అందరం ఒక్కొక్క పని అయితే చేస్తున్నాం అనమాట. అందరు కలిసి గట్టిగా చేస్తేనే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇది ఒక్కరి వల్ల కూడా కంప్లీట్ అనేది ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏదైతే బేస్ అని చెప్పాను కదా, సో దానికి కూడా మేము ఇట్లా చెమ్కీస్ ఇవైతే పెడుతున్నాం అనమాట. మీరు ఒకసారి చూసేయచ్చు. మీరు అనుకోవచ్చు, అబ్బా ఇవన్నీ ఎందుకు చేయడము, బయట దొరికిపోతున్నాయి కదా మండప్స్, అవి తీసుకొచ్చి పెట్టవచ్చు కదా. ఎస్, అవి కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు, కానీ మాకు వచ్చు వర్క్ ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇట్లా సొంతంగా ప్రిపేర్ చేస్తే. సో అలా అని చెప్పేసి మేము ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటాము, దాన్ని డిజైన్ చేస్తాము, ఇంకా అది ఇంప్లిమెంట్ కూడా చేస్తామన్నమాట. సో ఇక్కడైతే చూడవచ్చు మా చిన్నోడు కూడా ఫ్లవర్స్, రెడీమేడ్ ఫ్లవర్స్ ఎట్లాగో మీకు తెలుసు, తెలియకపోయినా మళ్ళీ చెప్తున్నాను, మాకు డెకరేషన్ ఉందన్నమాట షాప్. ఇంకా మేము డెకరేషన్స్ కూడా చేస్తాం, ఫ్లవర్ డెకరేషన్స్, బెలూన్ డెకరేషన్స్. సో ఏవైతే మెటీరియల్ అయితే అవైలబిలిటీ మా దగ్గర ఉంటుంది, సో ఆ మెటీరియల్స్ తోటి ఇంక ఇక్కడ ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ పెడుతున్నాం అనమాట. ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు, అన్నీ ఏమంటారు సార్ట్ అవుట్ చేస్తున్నారు అనమాట. పింక్ ఫ్లవర్స్ ఒకసారి, వైట్ ఫ్లవర్స్ ఒక సైడ్ అని చెప్పేసి చిన్న చిన్న వర్క్స్ కూడా వాళ్ళకి చెప్పానమాట. సో పిల్లలు అది కూడా చేస్తున్నారు. సో ఎట్ లాస్ట్ ఇది కంప్లీట్ అవ్వడానికైతే నైట్ 12 అయిపోయిందండి. మళ్ళీ పొద్దున్న లేచి అన్ని వర్క్ చేయడం అయితే ఉంటుంది. మళ్ళీ ఓవరాల్ లుక్ అయితే చూసేసేయండి. ఇలా అనమాట మేమైతే రెడీ చేసేసాము. మా దగ్గర కొన్ని హ్యాంగింగ్స్ ఉండే, హ్యాంగింగ్స్ కూడా పెట్టేశాము. ఇంకా లీవ్స్, ఫ్లవర్స్, ఇంకా పైన మీరు చూడవచ్చు కుందంతోటి వర్క్ చేసాము, ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ డే మార్నింగ్ అందరం లేచేసాం, ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఇంకా వంటలు, ఇంకా నైవేద్యాలు అవన్నీ రెడీ చేయాలి కదా, సో ఆ ప్రాసెస్ అయితే చేద్దాం ఇప్పుడు. సో గణేష్ చతుర్థి రోజు అయితే తిమ్మికూర కంపల్సరీ అందరూ వండుతారు కదండి. సో ఆ తిమ్మికూర వండుతాను, ఇంకా పాశం కూడా చేస్తామన్నమాట. ఇంకా సైడ్కి పిల్లలకి పప్పుచారు కావాలి కాబట్టి పప్పుచారు అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు తిమ్మికూర అయితే రెడీ చేద్దాం. తిమ్మికూరకి ఒక 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుందండి. ఆకుకూర, తిమ్మికూర ఆకుకూర, ఇంకా చింతకాయ, ఇంకా పచ్చిమిర్చి వేసి చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట, రుచిగా ఉంటుంది కర్రీ. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. అది చేసిన తర్వాత దాన్ని ఉడికిన తర్వాత మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. పోసి పెట్టేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది, కర్రీ తిమ్మికూర అయితే రెడీ అయిపోతుంది. నాకు తెలిసి ఓన్లీ ఈ సీజన్లోనే ఈ ఆకుకూర అవైలబిలిటీ ఉంటుందండి, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట, పుల్లగా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే గణపతి కూర్చోనికే మెయిన్ బేస్ ఉంటుంది కదా, సో స్టూల్ అయితే వేసేస్తున్నాం అనమాట. దాని మీద క్లాత్ వేసేసి, రెడ్ కలర్ క్లాత్ వేసేసి, ఇంకా నెక్స్ట్ తామరాకు మీద అయితే కూర్చోబెడతాము. సో తామరాకు తీసుకొచ్చానమాట. సో దాని మీద కొన్ని బియ్యం పోసేసి, ఇంకా నెక్స్ట్ గణపతికి బొట్టు పెట్టేసి ఆయనని కూర్చోబెట్టేస్తామన్నమాట. సో చెప్పాను కదండి, మేమైతే వర్క్స్ అందరం డివైడ్ చేసుకుంటామని. ఇక్కడైతే మా ఆయన అయితే దేవుడి దగ్గర అన్నీ సెట్ చేస్తున్నారు, పిల్లలేమో అన్ని దేవుణ్ణి, వినాయకుడిని కూడా కవర్ తీసి అంత నీట్గా అయితే చేస్తున్నారనమాట. మీన్ వైల్ మా చిన్నోడైతే చూడొచ్చు, వాడు వ్లాగ్ తీస్తున్నాడు అనమాట. సో ఫోన్ వాడి దగ్గర ఉంది కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు పాటలు పెట్టుకొని, ఇంకా లైట్స్ ఫోకస్ పెట్టుకొని అయితే వాడు డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ బెల్లం అయితే తురుముతున్నాను అనమాట, ఎందుకంటే పాశంకి కంపల్సరీ స్వీట్ కదా పాశం అంటే, సో దానికి స్వీట్ కోసం బెల్లం తురుముతున్నాను. కొంతమంది చక్కెర కూడా వేస్తారండి, కానీ చక్కెర బదులు బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకోసమే ఈ ప్రాసెస్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకా మీన్ వైల్ ఇక్కడ కొన్ని
లైట్ ఫిట్ చేయాలి కదా, సో ఆ ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట మండపంకి. ఇంకా బెల్లంని మొత్తం ఏదైతే తురిమినానో అదంతా ఒక బౌల్లో తీసుకుంటున్నాను, గిన్నెలో తీసుకొని అది స్టవ్ మీద పెట్టేస్తే మనం పాకంలాగా రెడీ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే మా అత్తమ్మ మీన్ వాయిల్ షాంగుల మిషన్ సెట్ చేస్తుందన్నమాట. ఏంటి షాంగులు అంటే నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, గణపతి వీడియోలో కూడా. అంటే ఇప్పుడు నూడిల్స్ అంటారు కదండి, ఇంగ్లీష్లో మనం నూడిల్స్ వస్తాయి అని అంటారు కదా, సో ఆ మిషన్ అనమాట ఇది. సో ప్రీవియస్ అంటే అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఉన్నప్పుడు ఇలాంటివి యూస్ చేస్తుండే, కొంతమంది చేతితోటి కూడా చేస్తుండేనండి, ఏదైతే పిండి నూడిల్స్ లాగా కావాలి అనుకుంటారో. సో ఇక్కడైతే మిషన్ ఉంది కాబట్టి అత్తమైతే ఫిక్స్ చేసింది. ఇంకా ఇట్లా మిషన్ లోపల పిండి పెడితే ఇంకా మనము అది మిషన్ని ఇట్లా తిప్పితే మనకి నూడిల్స్ లాగా కిందికి వచ్చేస్తాయి అన్నమాట మనకి. సో మీరు చూడవచ్చు ఇక్కడ ఒకసారి, నా ప్రీవియస్ వీడియోలో అయితే ఇది ఉందండి క్లియర్గా, ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు. సో ఈ పాల తాలికలో సమ్వాట్ అంటారు కదా, సో కొంతమంది చేయితోటి కూడా రెడీ చేస్తారు. సో ఇది మిషన్ ఉంది కాబట్టి మేము మిషన్ తోటి అయితే రెడీ చేస్తామన్నమాట. సో ఇక్కడైతే పాకం అయితే రెడీ అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏవైతే అవి నూడిల్స్ లాగా అవి రెడీ చేసాం కదా పాశంవి, అవి ఇందులో వేసి అత్తమ్మ అయితే రెడీ చేసేస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు డెకరేషన్ సైడ్కి వెళ్ళిపోతాను. చూడండి లైట్స్ ఇట్లా సెట్ చేసేసారనమాట మంచిగా. ఈసారి అయితే లైట్స్ చాలా బాగా వచ్చాయండి, మంచిగా చూసి తీసుకున్నాము, ఫోకస్ లైట్స్ ఎక్కువ కావాలని చెప్పేసి. సో ఇలా అయితే సెట్ చేసామన్నమాట, ఒకటి గణపతి వెనక్కి ఇంకా ఒకటి ముంగటి, గణపతి మీద కూడా ఫోకస్ లైట్స్ పడాలని ఇలా అయితే సెట్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు గణపతి కావాల్సిన అన్ని పత్రి అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చానమాట. ఎల్లక్కాయ, పత్రి, ఇంకా జామకాయ, ఇంకా వాళ్ళు ఇచ్చారనమాట కొంచెం అమౌంట్ ఇస్తే, దానికి రిలేటెడ్ ఇస్తే నేను ఆఫీస్కి కొంచెం ఇంకా ఇంట్లోకి కొంచెం అయితే సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. జై మండపంలోకి అయితే గణపతి పప్ప అయితే వచ్చేసిండు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి ఫస్ట్ కంకణం అయితే కడుతున్నాము. కంకణాలు అయితే రెడీ చేశాను. సో ఫస్ట్ ఆయన కట్టినాక నైవేద్యాలకు కూడా కట్టి ఆ గిన్నెలకు కట్టినాక పూజ అయ్యేటప్పుడు మేము కట్టుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి గణపతి పప్ప అయితే ఎంత మంచిగా కనబడుతున్నాడు మండపంలో. ఇంకా నేను ఇట్లా పూలార కూడా తీసుకొచ్చామన్నమాట, కొంచెం పెద్ద సైజు. ఇంకా స్టోర్కి అయితే చిన్న సైజు పూలార కూడా తెచ్చాను. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏవైతే మేము పత్రి అవి తీసుకొచ్చామో అవన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట నీట్గా. సో మనము 5 days 9 days పెడతాం కాబట్టి మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేయొద్దు కదా, సో ఇప్పుడే నీట్గా సెట్ చేసి అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఆయనకు అన్నీ పెట్టేసి పత్రి అవన్నీ, జామకాయ, ఎల్లక్కాయ అవన్నీ పెట్టేసాము. ఇంకా దండ కూడా వేసేసామన్నమాట. కొంచెం ఇంకా అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట, కొంచెం పెద్దగా ఉంది దండ, సో కొంచెం ఇట్లా అడ్జస్ట్ అయితే చేసేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో కూర్చొని అయితే నేను ఇంకా మా ఆయన ఇద్దరం కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. పంతులను అయితే ఎవరిని పిలవమండి, నేనే చదువుతానమాట. ఆల్రెడీ ఒక బుక్ ఉంది గణపతిది, సో అన్నీ ఉంటాయి అందులో, ఏవేవి చదవాలి నెక్స్ట్ అనేది. సో అవన్నీ చదువుకుంటా పోతే సరిపోతుందండి. ఇంకా లాస్ట్కి అయితే కథ అనేది కంపల్సరీ చదవాలి, వినాయకుడి కథ అనేది. సో అది కూడా చదివేశాను అనమాట. పిల్లలు కూడా వెనుక కూర్చున్నారు, అత్తమ్మ కూడా కూర్చుందనమాట, మామయ్య అత్తమ్మ కూడా. సో ఇక్కడైతే పూజ ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, కథ కూడా చదివేశాము. ఇంకా నైవేద్యం కూడా పెట్టామన్నమాట, పాశము, తిమ్మికూర, ఇంకా నెయ్యి, ఇంకా కొంచెం ధూపం కూడా వేసామన్నమాట. సో మీరు ఒకసారి చూసేయచ్చండి, మా ఓవరాల్ గణపతి అన్నమాట, మొత్తం సెటప్ అయి ఉన్న గణపతి మండపంలో ఈ డెకరేషన్ ఇంకా మా గణపతి ఎట్లున్నాడో ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీకైతే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మేము ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలా ఎగ్జిక్యూట్ అయితే చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆరతి అయితే ఇవ్వాలి. సో ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు వైట్ రెడ్ లాగా కనబడుతున్నాయి కదా సర్కిల్స్, వీటిని అడుగులు అంటారనమాట. సో అత్తమ్మ వాళ్ళందరూ చెప్తుండే, అమ్మ వాళ్ళు ఏంటంటే
అవి వేస్తే అలుగులు గణపతి కూడా మన ఇంటికి అట్లా ఆ విధంగా వచ్చేస్తాడు అని చెప్పేసి. సో ఇంకా అవి వేసాము. ఇంకా నెక్స్ట్ హారతి కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది కదా, సో హారతి ఇచ్చేసాము. బ్యాక్గ్రౌండ్లో పాటలు పెట్టాము, మంచిగా పాటలు పెట్టి అయితే హారతి అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలందరూ కలిసి అయితే సాష్టాంగ్ నమస్కార్ చేస్తున్నారనమాట. కంపల్సరీ బాయ్స్ సాష్టాంగ్ నమస్కార్ అయితే చేయాలి. సో అది చేసి ఇంకా గుంజలు అయితే తీస్తారనమాట. ఇక్కడైతే నైవేద్యం చూసారు కదా, నైవేద్యాలకి కంకణం కట్టేసి కొంచెం ఇట్లా నైవేద్యం కూడా ఇస్తరాకులో పెట్టి పెట్టాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలు ఇంకా ఈయన అందరైతే గుంజలు తీస్తున్నారు. ఇంకా ఓవరాల్ లుక్ అయితే చూసేసేయండి మా గణపతిని ఎంత ముద్దుగా చక్కగా ఉన్నాడో. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఎలా ఉన్నాడో మా గణపతి. ఇంకా నెక్స్ట్ మేమైతే ఈవినింగ్ స్టోర్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో స్టోర్లో కూడా పూజ చేయాలి కదా మా బుజ్జి గణపతిని తీసుకెళ్ళి. సో మా బుజ్జి గణపతి కార్లో కూర్చున్నాడు. ఇంకా స్టోర్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అక్కడ కూడా పూజ చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో స్టోర్కి అయితే వచ్చేసినాం. ఇంకా ఇప్పుడైతే షాప్ కట్ వచ్చేసినాం. అన్నా 900 ఎంత వేసింది. ఇదే జరుగుతుంది. స్టోర్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా సెట్ చేశానండి. గ్రీన్ మ్యాట్స్ తీసుకున్నారు. ఇంకా మొత్తము సరౌండింగ్స్ గ్రీన్ మ్యాట్స్ తోటి సెట్ చేసి ఇంకా మధ్యలో ఫోమ్ బోర్డ్ ఉంటుంది కదండి, దాంతో 3D డిజైన్ వచ్చేటట్టు ఇలా సెట్ అయితే చేసామన్నమాట. సో ఈ మండపంలో మా బుజ్జి గణపతిని అయితే కూర్చోబెట్టాము. ఎంతో ముద్దుగా ఉన్నాడు అనమాట. చిన్న చిన్న గణపతులు అయితే చాలా ముచ్చటగా అనిపిస్తాయండి. ఇంకా మా స్టోర్కి ఎప్పుడైనా సరే మేము చిన్న గణపతి తీసుకొస్తాము. ఇంకా నేను ఏవైతే పత్రి అవి తీసుకొచ్చాను కదా, అవన్నీ అయితే సెట్ చేసేస్తున్నాను అనమాట. లడ్డు, పత్రి, ఇంకా కింద తామరాకేసి అయితే బియ్యం పోసి పెట్టాను అనమాట. సో అవన్నీ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ రెడీ చేసేసాను. ఇంకా మా ఆయన వచ్చి అయితే దీపం అయితే పెట్టేస్తాడనమాట. ఇంకా చిన్న గణపతికి బుల్లి ఇంకా దండ కూడా తీసుకొచ్చామన్నమాట. పెద్ద దండ తీసుకొస్తే సెట్ కాదు కదా, సో చిన్న దండ కూడా తీసుకొచ్చాను, చూసేయచ్చు ఇక్కడ మీరు. సో ఈ దండనైతే నేను గణపతికి అయితే వేసేస్తున్నాను అనమాట. మొక్కి ఇంకా వేసేసాను. సో ఇవన్నీ ప్రాసెస్ అయితే ఇక్కడ చేసేస్తున్నాము. ఇంకా ఇంట్లో ఎట్లా పూజ చేసామో ఇంకా స్టోర్లో కూడా అలాగే పూజ చేసామన్నమాట. దేవుడికి అష్టోత్తరం, అంగ పూజ, ఇంకా కథ అవన్నీ కూడా చదివామన్నమాట. ఇంకా దేవుడికి అయితే నైవేద్యం లాగా పేడ తెప్పించానమాట. లడ్డు ఆల్రెడీ కూడా చేపించాను ఒకటి. సో నార్మల్ మోతిచూర్ లడ్డు ఇంకా వేరే లడ్డు కూడా చేపించి ఇంకా పేడ కూడా తీసుకొచ్చాను అనమాట. పిల్లలు కూడా అది కావాలి అని అడిగితే సరే దేవునికి కూడా ఎక్కిద్దామని చెప్పేసి పాశం అయితే తీసుకురాలేదు. సో ఈ స్వీట్ అనేది అయితే ఎక్కిచ్చేసాను. ఇంకా దేవుడికి దీపం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి అవన్నీ ప్రాసెస్ కూడా చేసామన్నమాట. సో
ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ గణపతి విసర్జన వీడియో కూడా వస్తుంది, ఇంకా అమ్మవారి వీడియో కూడా వస్తుంది అనమాట. సో ఫస్ట్ గణపతి పెట్టినాక అమ్మవారిది పెడదామని చెప్పేసి సో ఈ వీడియోనైతే పెడుతున్నాను అనమాట. సో మీరే చూసేయండి.